అంబాసిడర్ వినోద్ గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఎందుకంటే కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ ఒక రకంగా స్పందించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ మరొక రకంగా స్పందించారు. చూస్తే నీట్ ఎగ్జామ్‌లో కూడా ఇంత డొల్లతనం ఉందా? స్కామ్ మూలాలేమో అది బీహార్‌లో దొరుకుతున్నాయి. అలాగే ఆపరేషన్ గుజరాత్‌లో జరిగింది. మరి విద్యార్థులేమో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మంచి మంచి ర్యాంకులు. ఒకటే ర్యాంకు 100 మందికి పైగా వచ్చింది. ఇదెలా సాధ్యం? వాసుదేవన్ గారు, ముందుగా ప్యానలిస్ట్ అందరికీ, మీకును తర్వాత ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఇప్పుడు అఫ్ కోర్స్ బర్నింగ్ ప్రాబ్లం, ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఎజిటేటింగ్ మూడ్ లో ఉండి ప్రతి అంటే సిటీలలో, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ రోజు వాళ్ళంతా ఇది ఎన్ఎస్యు వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పిడిఎస్ వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చారు అని అంటే, ఇటువంటి అంటే ఇంత పెద్ద బిగ్ స్కామ్ అనేది ఇంతకు ముందు జరగలేదని కాదు. కాకపోతే ఏంటంటే మీరు అంటున్నట్టే అన్ని స్కాములు వెలుగులోకి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేపం జరిగింది. వేపం చిన్నదేం కాదు, మధ్యప్రదేశ్లో జరిగింది. అలానే మన హైదరాబాద్ లో జరిగింది ఏమి చిన్నదేం కాదు, ఎంతో పెద్దదైంది. ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఏది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగింది కూడా. అలానే రాజస్థాన్ లో కూడా జరిగింది. కాకపోతే ఈ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే మంచి ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏదో చేయాలి మన మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఉద్దేశంతో ఉండే. ఇప్పుడు ఒక్క మాట చెప్పేది ఏంటంటే, నేను ఎంబీబీఎస్ లో ఫస్ట్ టైం ఎంట్రన్స్ జరిగింది 1971 లో నేను రాశాను. అప్పుడు అదే ఫస్ట్ టైం. అప్పుడు రాసినప్పుడు ఎటువంటి పగడ్బందీలు తీసుకున్నారు అని అంటే అది ఇక చెప్పతరం కాదు. ఒక్క మచ్చ లేకుండా అప్పుడు ఎగ్జామ్స్ జరిగినాయి. దాని తర్వాత ఎంఎస్ లో కూడా 79లో 78 లో అగైన్ ఎంట్రన్స్ రాశాను. అదే ఫస్ట్ టైం ఎంట్రన్స్. ప్రతిదీ ఫస్ట్ టైం. ఎస్ఎస్సి కాంచి ఫస్ట్ టైం నుంచి అన్ని వస్తున్నాయి కదా. అన్ని చూస్తే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అకాడమిషియన్స్ నుంచి వదిలిపెట్టి వాళ్ళ చేతిలో నుంచి పోయి అడ్మినిస్ట్రేటర్స్, తర్వాత పొలిటికల్ బిగ్ హ్యాండ్స్ లోకి పోగానే ఇటువంటి స్కామ్లు అన్నిటికీ చాలా వరకు ఆస్కారాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది అంటే మనం ప్రూవ్ చేయడం అనేది తర్వాత సంగతి. కానీ మనం కనుక ఆలోచిస్తే డీప్ గా పోతే, అదే మీరు అన్నారు మూలాలు ఒక్కడ ఉంటాయి, ఇది స్కామ్లు ఒక్కడ జరుగుతున్నాయి. కానీ ఇది ఒక స్టేట్ కు సంబంధించిన విషయం కాదు, పాన్ ఇండియా. తర్వాత అది ఏదైతే గ్రూప్ ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఒక స్టేట్ లో ఒక విధంగా ఆపరేట్ చేయొచ్చు, ఇంకొక స్టేట్ లో ఇంకొక విధంగా ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ లో అన్నారు, బీహార్ లో ఒక రోజు ముందే అరెస్ట్ చేయబడ్డారు. అంటే పేపర్ లీక్ అయిపోయింది, తర్వాత అక్కడ అరెస్ట్ చేయబడ్డారు కొంతమంది, అది ఎఫ్ఐఆర్ అవన్నీ అయిపోయినాయి. అదే గుజరాత్ లో ఏమైంది, 10 లక్షలు పెడితే గానీ ఇప్పుడు జార్ఖండ్ నుంచి గుజరాత్ కు అది ఎంట్రన్స్ టెస్ట్ రాయనీకి మామూలుగా 100 కిలోమీటర్స్ అరౌండ్ దట్ అలాంటి సెంటర్స్ అలౌట్ చేయనీకి ఉంటది. కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పోయి, అంటే అక్కడ ఉన్న సెంటర్ లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసిన అంటే ఇది ఏదైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏర్పాట్లు చేసినారని వీళ్ళకి తెలిస్తేనే కదా వీళ్ళు అక్కడ మార్పించుకునేది. కానీ అక్కడ మార్చని కూడా వీళ్ళు ఎలా వీలు కల్పించారు అని అంటే, ఇప్పుడు మనం నీట్ టాప్ టు బాటం చూస్తే, టాప్ లో ఉన్న చైర్మన్ కాంచి ఆయన బ్యాక్గ్రౌండ్స్ అయిన మనకు అవన్నీ సరిగా చూసినట్టయితే అక్కడ నుంచి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇంకొక నిమిషం చూస్తే ఏమైందంటే, నీట్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత రీఓపెన్ చేసి ఒక్కరోజు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేయించడం ఏంటి? అది అంత చిన్న విషయం కాదు కదా. దాని తర్వాత ఇప్పుడు అదే మీరు అన్నారు, ఏది ఒకప్పుడైతే ఈ ఎంట్రన్స్ అదే నీట్ లోనే ఒక్కళ్ళు ఇద్దరికి ఏదో టాప్ మార్క్స్ వచ్చేది. 720 స్కోర్ చేయడానికి వీల్లేదు, జరగకూడదు. ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ ద లాజిక్ ఏంటంటే 100% ఏ స్టూడెంట్ దానికి ఆన్సర్ చేయడానికి వీల్లేనట్టే క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడుతుంది. కానీ ఇక్కడ చూస్తే 67 మెంబర్స్ కు టాప్ ర్యాంక్ 720 ఏంటంటే అది అని అంటే, ఇదంతా తయారు చేసిన పద్ధతి అన్నట్టు. అని అంటే 30 నుంచి 35 లక్షలకు ఆ పేపర్ అమ్ముకోవటం, 10 నుంచి 15 లక్షలకు ఏదైతే అనుకున్న సెంటర్లో అలాట్ చేయటం పరీక్ష కేంద్రంగా. అంటే ఇంకెన్నెన్నో ఇలా ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు డాక్టర్లు అని అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఎ పర్సనల్, ఇప్పటికీ నేను పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాను. అంబాసిడర్ ఉండి కూడా నేను పేషెంట్స్ ఎంటర్టైన్ చేసేవాడిని, ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా. ఇలా పేషెంట్ రూమ్ లోకి వస్తున్నప్పుడే డయాగ్నోజ్ చేయడం మొదలవుతుండేది. అప్పుడు నేను 3 years ప్రాక్టీస్ చేసి తర్వాత ఐఏఎస్ ఐఎఫ్ఎస్ లో పోయాను. అదే అంటే ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ అన్ని ఎలా పడిపోతున్నాయి అంటే, మొన్న 2 months బ్యాక్ మన ఫ్రెండ్స్ ఉన్న కాలేజ్ అంటే పేరు చెప్పదలుచుకోలేదు, మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఎంఎస్, ఎందుకంటే సర్జన్ కాబట్టి ఐ వాంటెడ్ టు సీ.
అక్కడ పేషెంట్ లేరు, బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఇదేంటి పేషెంట్స్ లేకుంటే ఏంటి, ఎలా ఎంఎస్ కోర్స్ మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారంటే క్లోజ్ గా మళ్ళీ మాట్లాడిన తర్వాత ఏమున్నది, ఎగ్జామ్ టైంలో పేషెంట్ తీసుకొస్తారు, డయాగ్నోసిస్ చెప్తారు, డిసీజ్ అని తీసుకొస్తారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. అప్పుడు ఆ క్యాండిడేట్ చెప్తారు, ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు ఆయనకు అన్ని చూసుకుంటారు, డిగ్రీ ఇచ్చేస్తారు. అటువంటి డాక్టర్ పోయి ఈ సొసైటీలో అంటే మన ప్రజలకు సేవ చేయటం ఎలా జరుగుతుంది అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రాణాలు ఎవరి చేతిలో పెడుతున్నారంటే. ఇటువంటి స్కాములు ఇంత పెద్ద స్కేల్లో జరుగుతున్నాయి అని అంటే సిస్టమ్ అంతా ఒక డిటోరేట్ అయిపోయి చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే అఫ్ కోర్స్ ఒక 15 ఏళ్ల కన్నా ముందు పోతే ఇటువంటి స్కామ్స్ ఈ జరగలేదని కాదు, ఏమన్నా చిన్నపాటి పద్ధతులు జరిగి ఉండొచ్చు. కానీ అప్పుడు ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఇది ఇటువంటి ఏదైనా చేసినప్పుడు కష్టపడి చదువుకొని సాధించాలనే దృక్పథంతో అప్పుడు జరిగేది. ఇప్పుడు డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళు ఇటువంటి అని కొనుక్కొని దాని పరీక్ష రాసుకొని కొన్ని సెంటర్లలో అది కూడా బయటకు వచ్చింది. ఆ క్యాండిడేటే కాకుండా వేరే వాళ్ళు కూడా పరీక్ష రాసి తీసుకొచ్చి సెలక్షన్ చేసిన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద స్కామ్ అనేది దీంట్లో అంటే ఇంకా మనం ఫర్దర్ డిస్కస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటది ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. దీని తర్వాత అసలు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎన్నో జరుగుతాయి, అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఇది కౌన్సిలింగ్ స్టే ఇవ్వలేదు. ఎందుకంటే 6th నాడు కౌన్సిలింగ్ పెట్టారు, 8th నాడేమో హియరింగ్ పెట్టారు. అంటే కౌన్సిలింగ్ అయిపోయి సీట్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, మళ్ళీ ఇవన్నీ. ఇది ఎలా ఉందని అంటే అన్ఎండింగ్ స్టోరీ లెక్క ఉంది. కానీ దానికి అంతం అనేది ఎక్కడమైనా కనుక్కోవాల్సింది చిత్తశుద్ధితోటి సిస్టమ్ ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ వాష్ హ్యాండ్స్. ఎందుకనంటే అదే గవర్నమెంట్ మొన్నదాకా ఉంది, ఇది కంటిన్యూ అవుతుంది. అదే మినిస్టర్ ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఆయనైతే మొదలు అసలు ఏం జరగలేదు అన్నారు. అదే మన ఎన్టీఏ వాళ్ళు కూడా అన్నారు ఏం చేయలేదు, ఏం జరగలేదు, నో స్కామ్స్, నో లీకేజ్లు అన్నారు. అన్ని బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు అన్ని బయట అన్ని సర్దిపుచ్చుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా చాలా చాలా బయటకు వస్తాయి అనేది మాత్రం ఉంది. ఇలాంటి స్కామ్స్ జరగకుండా పర్టికులర్లీ ఈ మన మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళ, ఎందుకంటే ప్రజల ప్రాణాలు వీళ్ళ డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు మినిమం అంటే ఇటువంటి స్కామ్ జరగకుండా మాక్సిమం మంచి స్టాండర్డ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన వాళ్ళు చాలా మంది పోతున్నారు అమెరికాకు, యూరోప్ కు, ఆస్ట్రేలియాకి, డాక్టర్స్ కి పోతున్నప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ మన వాళ్ళ స్టాండర్డ్స్ ను వాళ్ళు శంకిస్తారు. ఒకప్పుడు మేము అప్పుడు 75, 76 లో ఈసీఎఫ్ఎంజీ రాస్తున్నప్పుడు అమెరికాకు మన వాళ్ళంతా మంచి సెలక్షన్లు వచ్చేవారు. ఇప్పుడు వీళ్ళందరినీ వీళ్ళ ఎలిజిబిలిటీనే వీళ్ళ స్కిల్స్ నే డౌట్ చేయాల్సిన పద్ధతిలో పడిపోతుంది. కాబట్టి దీనికి గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకొని డీప్ గా పోయి ఇలాంటి జరగకుండా ఇప్పుడు చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అందరికీ సరి అయిన పద్ధతిలో పనిష్మెంట్ ఇచ్చి ఎగ్జాంపుల్ గా నిలబెడితే గానీ ఈ సిస్టమ్ ఏమన్నా కరెక్ట్ కాదు.